సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 7. డే 7లో ఏంటంటే మనం పైథాన్ స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్ గురించి చూస్తాం. ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఈ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిపితే ఒక స్ట్రింగ్ అంటాం అనమాట. అంటే వాటిలో నేమ్స్ అయినా ఉంటాయి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మన నేమ్ అయినా సరే అది స్ట్రింగే. అంటే సింగిల్ క్యారెక్టర్ని మనం ఒక సింగిల్ క్యారెక్టర్ ఉంటే దాన్ని క్యార్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపితే స్ట్రింగ్ అయ్యిద్ది. సో స్ట్రింగ్ అనేది ఎలా స్టోర్ అయ్యిద్ది అంటే స్ట్రింగ్ డేటా టైప్లో స్టోర్ అయ్యిద్ది. మనం నెంబర్స్కి ఇంటీజర్స్, నెక్స్ట్ ఫ్లోటింగ్ వాల్యూస్కి ఫ్లోట్ ఎలా వాడుతున్నామో స్ట్రింగ్ని స్టోర్ చేయడానికి స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ నేమ్లో పైథాన్ అనే స్ట్రింగ్ని అంటే వర్డ్ని మనం ఇన్స్టలైజ్ చేస్తున్నాం. సో డబుల్ కొటేషన్స్లో ఇస్తాం స్ట్రింగ్ని ప్రసాద్, ఇలా డబుల్ కొటేషన్స్లో ఇస్తాం స్ట్రింగ్ అనేది మనం ఎప్పుడైనా ఇన్స్టలైజ్ చేయాలంటే. హౌ టు క్రియేట్ స్ట్రింగ్స్, మనకి 3 టైప్స్ ఉన్నాయి. అదే 3 వేస్లో క్రియేట్ చేయొచ్చు స్ట్రింగ్స్ని. ఇదిగోండి, సింగిల్ కొటేషన్స్లో చేయొచ్చు, డబుల్ కొటేషన్స్లో చేయొచ్చు, ట్రిపుల్ కొటేషన్స్లో కూడా చేయొచ్చు. ఎలా అంటే ట్రిపుల్ కొటేషన్స్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, మెసేజ్. ఇది మొత్తం ఒక వాల్యూనే అది స్ట్రింగే, కాకపోతే లైన్ బై లైన్ ఉంది. సో ఇది మొత్తాన్ని మనం ట్రిపుల్ కొటేషన్స్లో ఇస్తాం. నెంబర్ ఆఫ్ లైన్స్ క్లోజ్. ఇది ఒక స్ట్రింగ్, ఇది స్ట్రింగే ఏం వాల్యూస్ ఇచ్చినా సరే. ఓకే, యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. మన స్ట్రింగ్లో క్యారెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే, ఇప్పుడు ఇది టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని ఉంది. ఇది ఇండెక్సెస్, వీటికి ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. పైథాన్, పైథాన్. ఓకే, ఇప్పుడు దీనికి ఇండెక్స్ పి అనేది ఏంటి? ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఈ టాపిక్ అనేది మనకి నెక్స్ట్ వీడియోస్లో కూడా యూజ్ అయ్యింది. ఎలా అంటే సెట్స్కి, టపుల్స్కి అన్నిటికీ సేమ్ ఇలానే ఉంటాయి. ఏదైనా సెట్స్లో వాల్యూస్ ఇన్స్లైజ్ చేస్తే 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఇండెక్స్ అనేది. సో లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, లాస్ట్ వాల్యూ n అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ నాకు ఇక్కడ అన్ని వేరియబుల్స్ ఎంత లెంత్ ఉందో తెలియదు, కానీ నాకు లాస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో దీనికి మనం వీటిని ఇంకోలా కూడా అనొచ్చు. లాస్ట్ నెంబర్ ఇక్కడ ఏమున్నా సరే, సో ఇక్కడతో లాస్ట్ మనకు అనుకోండి, -1, -2, -3, -4, -5, -6. సో ఇలా ఉంటాయి ఇండెక్సెస్ అనేవి. పాజిటివ్ ఇండెక్సెస్, ఇవి నెగిటివ్ ఇండెక్సెస్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం అడిగా, ప్రింట్ టెక్స్ట్ ఆఫ్ 0 అంటే ఇక్కడ ఏంటిది? 0 p ప్రింట్ అయ్యిద్ది. నెక్స్ట్ టెక్స్ట్ ఆఫ్ 3 అంటే h ప్రింట్ అయ్యిద్ది. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే -2 ఇచ్చా. -2 ఇస్తే ఏం ప్రింట్ అయ్యిద్ది? 4 ప్రింట్ అయ్యిద్ది, సారీ ఓ ప్రింట్ అయ్యిద్ది. పైథాన్లో ఓ. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. టెక్స్ట్. ఓకే, స్ట్రింగ్స్ కదా మనం ఇప్పుడు చూసేది. ఓకే, స్ట్రింగ్ ఇండెక్స్ యాక్సెస్. ఇండెక్స్ ద్వారా యాక్సెస్ తీసుకున్నాం కాబట్టి ఇండెక్స్ యాక్సెస్ అనే ఫైల్ తీసుకున్నా. సో ఫస్ట్ ఏంటి, ఏమిద్దాం ఇక్కడ ప్రోగ్రామ్లో ఏమి ఇచ్చాం? టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. ఓకే, సారీ, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఇవ్వాలని చెప్పి స్ట్రింగ్స్ని డబుల్ కొటేషన్స్లో పైథాన్ ప్రింట్ టెక్స్ట్ ఆఫ్ అంటే వేరియబుల్ని పిలుస్తున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఇవ్వాలి. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్లో అసైన్ చేస్తున్నాం, అసైన్కి ఈజ్ ఈక్వల్ టు సింబల్ టెక్స్ట్. ఇండెక్స్ని ఎలా కాల్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్లో. ఇప్పుడు నేను 0 ఇండెక్స్ని ప్రింట్ చేస్తా, ఏం ప్రింట్ అయ్యిద్ది? పి ప్రింట్ అయింది, ఎందుకంటే 0 అనే ఇండెక్స్లో ఏముందంటే p ఉంది. సో నేను ఇక్కడ -2 ప్రింట్ చేస్తా, సారీ -2. ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి చూద్దాం. ఓ
ఇగోండి మైనస్ నుంచి చూస్తే చెప్పాలి కదా, n అనేది -1, O అనేది -2, H అనేది -3. సో ఇండెక్సెస్ అనేది పాజిటివ్స్లో ఉంటాయి, నెగిటివ్స్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను మనం ఎలా అయినా కాల్ చేయొచ్చు దీన్ని. నేను ప్రింట్ -2 అంటే ఓ ప్రింట్ అయింది కదా, 0 1 2 3 4 అన్నా సరే మనకి సేమ్ అదే ప్రింట్ అయ్యిద్ది. చూడండి, ఓ ప్రింటర్ అయింది. చూసారా, ఇది నెగిటివ్లో పిలిచా, ఇది పాజిటివ్లో పిలిచా. రెండిట్లో ఎలా కాల్ చేసినా సరే, యాక్సెస్ చేసినా సరే మనకి యూజ్. ఇప్పుడు నేను నా యూజర్ ఎలా అడుగుతాడంటే, ఒక స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ లెటర్ నాకు ప్రింట్ అవ్వాలి. లాస్ట్ లెటర్ అంటే ఆ స్ట్రింగ్ ఎంతో మనకు తెలియదు, ఆ లెంత్ కనుక్కోవాలి. ఇక్కడ లెంత్ ఇది ఒకటే కాదు, సంథింగ్ ఏదో ఉన్నాయి. నేను ఎలాగలా చేస్తున్నా, లాస్ట్లో నేను 5 4 ఏ అని ఇచ్చా. ఇప్పుడు నాకేంటంటే నాకు లాస్ట్ లెటర్ కావాలి. మనం ఇప్పుడు 0 నుంచి 0 1 2 3 అన్నీ లెక్క పెట్టలేం కదా. సో నేను -1 పెట్టేస్తా. -1 అంటే ఏం ప్రింట్ అయితే ఇప్పుడు లాస్ట్ లెటర్ -1 -2 -3 -4 -5 అలా ఇలాగే అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వండి డైరెక్ట్ ఏ ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఓకే, లూపింగ్ త్రూ ఏ స్ట్రింగ్. మనం ముందు వీడియోలోనే లూప్స్ గురించి తెలుసుకుందాం. లూప్ అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఫర్ లెటర్ ఇన్ వర్డ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కోడ్ అనే వర్డ్ ఉంది, కోడ్ అనే స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలంటే నాకు ఇది సి అనేది ఒక లైను, ఓ అనేది ఒక లైను, డి అనేది ఒక లైను, ఈ అనేది ఒక లైన్ రావాలి. ఎలా అంటే CODE ఇలా ప్రింట్ అవ్వాలి. సో నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా. ఫర్ లెటర్ ఇన్ వర్డ్ ప్రింట్ లెటర్. చెక్ చేసి చూపిస్తా. ఓకే, సేమ్ చేస్తున్నా. సో టైం వేస్ట్ అవ్వకుండా నేను ఒక దాంట్లో రన్ చేస్తున్నా. ఇదిగోండి, వర్డ్ ఈజ్ ఈక్వల్ టు కోడ్ అనే స్ట్రింగ్ ఉంది. ఇక్కడ లూప్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటూ మనం లెటర్ని స్ట్రింగ్లో ఉన్న లెటర్స్ని ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి ప్రింట్ చేస్తున్నాం వర్డ్స్ని. ఫర్ లెటర్ ఇన్ వర్డ్స్లో లెటర్స్లో కావాలి మనకు ఒక్కొక్కటి ప్రింట్ అవ్వాలి. సో కోడ్ ఇలా రన్ అయింది ఒక్కొక్క లైన్లో. నెక్స్ట్ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్. దర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ వన్ డాట్ లోయర్ మెథడ్. అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ని నేను క్యాపిటల్ స్మాల్ లెటర్స్లో ఇచ్చా, PRASAD, నా పేరు ఇచ్చా ప్రసాద్ అని. నాకు ఇది క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అవ్వాలి. సారీ, స్మాల్ లెటర్ నేను అప్పర్ గురించి చెప్తున్నా, సారీ. లోయర్ అంటే ఇప్పుడు నేను ప్రసాద్ అని క్యాపిటల్ లెటర్స్లో ఇస్తే స్మాల్ లెటర్స్లో ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే డాట్ లోయర్ మెథడ్ యూజ్ చేస్తాం. అదే నేను స్మాల్ లెటర్స్లో ఇచ్చి క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అవ్వాలంటే డాట్ అప్పర్. చాలా సింపుల్ కీవర్డ్స్ ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి. ఆ మెథడ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రిప్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనం ట్యాప్ స్పేస్ బ్యాక్ స్పేస్ ఒకటి ఇచ్చాము, అదే ఒక లైన్ స్పేస్ చిన్న ట్యాప్ స్పేస్ ఇచ్చాము. ఈ స్పేస్ని రిమూవ్ చేయడానికి మనం స్ట్రిప్ని యూజ్ చేస్తాం. అలా ఎక్కడ ఇప్పుడు చిన్నది కాబట్టి ఓకే పర్లేదు. నేను ఇంత గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒక వర్డ్ ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంత గ్యాప్ ఇచ్చి అలా చేస్తే స్ట్రిప్ అనేది ఏం చేస్తుందంటే ఈ గ్యాప్ని రిమూవ్ చేసి ఓన్లీ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రీప్లేస్. ఇప్పుడు నాది రాము అని ఉంది. నేనేంటంటే ఇందులో ఒక వర్డ్ని రీప్లేస్ చేయాలి. అంటే రాములో యూ తీసేవాలి, రామ అని పెట్టాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే కీవర్డ్ డాట్, అంటే మనం ఏదైతే కీవర్డ్లో వాల్యూ ఇచ్చామో ఏ ఈజ్ ఈక్వల్ టు రామ అని ఇస్తే అలా ఇప్పుడు ఏ డాట్ రీప్లేస్ మెథడ్ పెట్టి ఏదైతే రీప్లేస్ చేయాలనుకున్నాం, యూని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం, యూని అలా రామ ఏగా కన్వర్ట్ చేయాలి. సో రీప్లేస్ మెథడ్ ఏం చేస్తుందంటే ఉన్న స్ట్రింగ్లో వాల్యూస్ని రీప్లేస్ చేస్తుంది, అంటే ఒక్క క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్. పొజిషన్ని, అంటే ఇప్పుడు నేను చెప్పా కదా ముందు దాంట్లో మనం స్ట్రింగ్ని యాక్సెస్ చేసుకున్నాం ఇండెక్స్ టైప్లో. సో అలా పైథాన్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. నేనేంటి ఇప్పుడు నాకు ఈ హెచ్ అనేది ఎన్నో పొజిషన్లో ఉందో తెలియాలి. మామూలు చూడండి, హెచ్ అనేది ఎన్నో పొజిషన్లో ఉందో, PHTHYN 0 1 2 3. వాడు అడిగింది టీ కానీ హెచ్ చూసుకుందాం. హెచ్ అయితే ఎక్కడ ఉంది, 3 పొజిషన్లో ఉంది. ఫైండ్ అంటే పొజిషన్ని మనకు ప్రింట్ చేస్తుంది, పొజిషన్ ఆఫ్ ది సబ్ స్ట్రింగ్. ఓకే, లెంత్ అనేది యాక్చువల్గా మెథడ్ కాదు, కాకపోతే మనం
స్ట్రింగ్ లెంత్ అనేది ఎంత ఉంది, హలో ఉంది, హలోలో ఏంటంటే 1 2 3 4 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో దీని లెంత్ వచ్చేసరికి 5. మళ్ళీ ఇండెక్స్ వేరు. ఇండెక్స్ వచ్చేసరికి ఇక్కడ ఎంత వస్తుంది, 0 1 2 3 వస్తుంది. ఓకే, సారీ 4 వరకు వస్తుంది. కానీ లెంత్లో వచ్చేసరికి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అంత ప్రింట్ అవుతుంది. హలో అంటే 5 వర్డ్స్, సో 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటంటే 2 స్ట్రింగ్స్ని మనం యాడ్ చేస్తాం. ఓకే, ఇగోండి ఇక్కడ హలో అనే ఒక దాంట్లో ఒక స్ట్రింగ్లో ఇచ్చాం. హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్, ఒక వేరియబుల్లో ఉంది హలో. నెక్స్ట్ బి అనేది వరల్డ్, బిలో వరల్డ్ ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఈ రెండు పక్క పక్కనే కలపాలి. ఏని బిని ఒక దాంట్లోనే ప్రింట్ చేయాలి. సో ఏ ప్లస్ బి అంటే రెండింటిని ఒక దాంట్లో కలిపి ప్రింట్ చేస్తుంటే దాన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటాం. ఓకే, సో మనం మెథడ్స్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం, సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఆల్రెడీ నేను కోడ్ అనేది సేవ్ చేసుకున్నా, ఆ కోడ్ని పేస్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేవ్ స్ట్రింగ్ మెథడ్స్ డాట్ ఓకే, అదేదో వచ్చింది, చూస్తా తర్వాత. సేవ్. ఇక్కడ చూడండి, ఒరిజినల్ స్ట్రింగ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్. ఇక్కడ ఏమి ఇచ్చాం, జస్ట్ నేను ఇది ఒకసారి రన్ చేస్తా. ఓకే, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని ఇచ్చా. ఫస్ట్ ఏంటంటే మనం లోయర్ చూస్తున్నాం కదా, లోయర్ టెక్స్ట్ని టెక్స్ట్ డాట్ లోయర్. ఓకే, అంటే ఇది ఒక కీవర్డ్, అదే వేరియబుల్ ఇది టెక్స్ట్ లోయర్ అనేది. మనం అక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ సింపుల్గా అర్థం అవ్వడానికి మనం అదే మెథడ్ యూజ్ చేస్తున్నామని చెప్పి అర్థం అవ్వడానికి లోయర్ టెక్స్ట్ అనేది ఇచ్చా. నెక్స్ట్ టెక్స్ట్ డాట్ లోయర్ అంటే మనం చెప్పాం ఈ టెక్స్ట్ని ఇప్పుడు నేను స్మాల్ లెటర్స్లో ప్రింట్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఫస్ట్ హలో వరల్డ్ అనేది స్మాల్ లెటర్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ అప్పర్లో ప్రింట్ అవ్వాలంటే టెక్స్ట్ డాట్ అప్పర్లో ప్రింట్ అయింది హలో వరల్డ్. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రిప్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చా, స్పేస్ అనేది ఇచ్చా. అర్థమవుతుందా, చూడండి ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. ఫస్ట్ 2 అవుట్పుట్స్లో ఏమైంది, స్పేసెస్ వచ్చినాయి. కానీ స్ట్రిప్ అని ఇవ్వగానే ఆ స్పేస్ అనేది రాలేదు. చూడండి స్పేస్ పోయింది స్ట్రిప్లో. స్ట్రిప్ అంటే ఏం చెప్పా, ప్లేసెస్ అని ముందు వేస్టేజ్ ప్లేసెస్ అనేది రిమూవ్ చేసి ఓన్లీ వాల్యూని ప్రింట్ చేస్తుంది. రీప్లేస్ హలో విత్ హాయ్, రీప్లేస్ టెక్స్ట్ డాట్ రీప్లేస్. అయితే సో రీప్లేస్ చేస్తున్నాం హలో వరల్డ్ని, హలో అనే వర్డ్ని నేను హాయ్ అనే వర్డ్తో రీప్లేస్ చేస్తున్నాను. సో ఇదిగోండి ప్రింట్ రీప్లేస్ అయిన తర్వాత మనకి ఎలా ప్రింట్ అయిందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ హలో వరల్డ్ అయింది, రీప్లేస్ చేసిన తర్వాత ఏమైంది, హాయ్ వరల్డ్ అయింది. నెక్స్ట్ పొజిషన్. ఇప్పుడు నేను పొజిషన్ తెలుసుకోవాలనుకున్నా, అంటే ఏ ప్లేస్లో ఉంది పొజిషన్. నాకు డబ్ల్యూ అనే వర్డ్ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవాలి. ఏ పొజిషన్లో ఉంది డబ్ల్యూ, హలో వరల్డ్కి చూడండి 8 అనే పొజిషన్లో ఉందంట. 0 1 2 3 4 5 6 వస్తుంది కదా. ఓకే, ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి చూడండి ముందే. 1 2 0 1 2 3 4 5 6 7 8 పొజిషన్లో ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ లెంత్ మొత్తాన్ని మనం ఎంత లెంత్ అవుతుందో అంత ప్రింట్ చేస్తుంది. 15 ఉంది లెంత్, అది చెప్తుంది. ఇక్కడ 8 9 10 11 12 13 14 15 3 స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో 15 వరకు ప్రింట్ చేసింది లెంత్ అనేది. ఓకే, నెక్స్ట్ మీ చిన్న ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఇవి ప్రాక్టీస్ చేసి కొంచెం ఒక ఐడియా వచ్చింది మనం కవర్ చేసిన టాపిక్లో. ఏం లేదు, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రింట్ ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ తీసుకుంటాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రసాద్. ఇప్పుడు నేను ఇందులో ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ కాదు, ఏ ఎన్నో ఆప్షన్ నాకు కావాలి. ఫస్ట్ అంటే ఏంటి, 0. స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు స్ట్రింగ్ అనేది ఇండెక్స్కి 0నే ఉంటుంది. సో ఫస్ట్ లెటర్ ప్రింట్ చేస్తుంది. లాస్ట్ లెటర్ నాకు తెలీదు, సో -1 పెడితే మనకి లాస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు అప్పర్ కేస్. చూసాం మనం అప్పర్ కేస్కి ఏంటి, డాట్ అప్పర్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. రీప్లేస్ కూడా మన ఎగ్జాంపుల్లో చూస్తాం.
కౌంట్ ద లెంత్ ఆఫ్ యువర్ నేమ్ యూజింగ్ లెంత్. ఇది కూడా చూసాం. హలో వరల్డ్ ఎంత లెంత్ ఉందని చెప్పి చూసాం. అలా మీరు ఒక నేమ్ ఇచ్చి ట్రై చేయండి. నెక్స్ట్ జాయిన్ పైథాన్ అండ్ రాక్స్ ఇంటూ వన్ స్ట్రింగ్. ఏ అనే వేరియబుల్లో నేను పైథాన్ అని ఇస్తా. హలో వరల్డ్ ఇందాక మనం పక్క పక్కన వేసాం కదా, అలా ఏలో నేను ఏంటంటే పైథాన్ ఇచ్చా, బీలో వచ్చేసరికి రాక్స్ అని ఇచ్చా. సి అనేది ఇప్పుడు నేను పైథాన్ ప్లస్ సంథింగ్ ఏదో వచ్చి మళ్ళీ రాక్స్ ఒక స్పేస్ ఇచ్చా అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ డైరెక్ట్ సి పెడితే ఏమొచ్చిందంటే పైథాన్ రాక్స్ అనేది ప్రింట్ అయింది. అలా ఇప్పుడు మీరు ఏ కాకుండా వేరే వాల్యూస్ అయినా మార్చి ప్రాక్టీస్ చేస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ప్లీజ్ like and subscribe my channel. Thank you for watching.